మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే, అవసరమైన శక్తిని సమకూర్చుకోవాలంటే, పోషకాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, దాన్ని తీసుకునే సమయం కూడా అంతే కీలకం. ఉదయం అల్పాహారం మొదలుకుని రాత్రి భోజనం దాకా అంతా ఒక 10 గంటల వ్యవధిలో ముగించేసి మిగిలిన 14 గంటల పాటు పొట్టను ఖాళీగా ఉంచితే ఆ నామమాత్రపు ఉపవాసం మన ఆరోగ్యానికి రక్షణ కవచంలా మారుతుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్గా పిలిచే ఈ అలవాటుతో మధుమేహం, గుండె జబ్బు, కొలెస్ట్రాల్ వంటి జీవనశైలి జబ్బుల్ని చాలా వరకు నివారించుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. నామమాత్రపు ఉపవాసంతో లభించే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదుపులేని ఆహారపు అలవాట్లు, అదుపు తప్పిన ఆహార సమయాలు రెండూ ఆరోగ్యానికి శత్రువులే. మనం ఏమి తింటున్నామన్నది ఎంత ముఖ్యమో, ఎలా తింటున్నామనేది అంతకంటే ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహార ప్రయోజనాలు మనకు దక్కాలంటే భోజన విధానాన్ని మార్చుకోవాలి. ఇందులో ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చింది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ విధానం. దీన్నే నామమాత్రపు ఉపవాసం అని చెప్పుకోవచ్చు. అంటే భోజనానికి మధ్య ఎక్కువ వ్యవధి ఉండేలా చూసుకోవటం అన్నమాట. దీనివల్ల మనం రోజులో ఎన్ని క్యాలరీలు తీసుకుంటామో అవి తగ్గిపోతుంటాయి. ఈ క్రమంలో శరీర బరువును అదుపులో ఉంచుకోవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గుండెపోటు, మధుమేహం, పక్షవాతం, కొలెస్ట్రాల్ వంటి జీవనశైలి రుగ్మతల బెడదను వదిలించుకోవటానికి ఈ నామమాత్రపు ఉపవాసం బాగా ఉపయుక్తంగా ఉంటుందని చెబుతారు నిపుణులు. అనేక మెటబాలిక్ డిసీజెస్కి ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అన్నది ఒక క్యూర్ లాగా కనపడుతుంది. అందుకే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి ఈరోజు అందరూ చాలా డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. అసలు ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి? ఈ ఫాస్టింగ్ పీరియడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేలో తీసుకుంటే ఒక సర్టన్ పీరియడ్ మనం కంప్లీట్గా ఏమీ తీసుకోకుండా ఉండటం, కేవలం ఒక పీరియడ్లో మాత్రమే ఆహారాన్ని తీసుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ 16 గంటల పాటు ఎటువంటి సాలిడ్ ఆహారాన్ని తీసుకోకుండా ఉండి కేవలం 6 లేదా 8 గంటల పాటు ఆహారాన్ని తీసుకోవటం. లేదా ఆల్టర్నేట్ డే, ఒకరోజు ఆహారాన్ని తీసుకోవటం, ఇంకో రోజు పూర్తిగా ఆహారాన్ని తీసుకోకుండా ద్రవ పదార్థాలపైన ఆధారపడటం. లేదా వారంలో 2 రోజుల పాటు 5 రోజుల పాటు ఆహారం తీసుకోవటం, 2 రోజుల పాటు ఆహారాన్ని తీసుకోకుండా ఉండటం. దీన్నే మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటున్నాం. ముఖ్యంగా ఈరోజు మనం డయాబెటీస్, ఎక్కడ చూడు డయాబెటీస్, ప్రతి ఫ్యామిలీలోనూ ఒక పర్సన్ డయాబెటీస్తో సఫర్ అవటం కానీ, బీపీతో సఫర్ అవటం కానీ, గుండె వ్యాధులు విపరీతంగా పెరగటం కానీ, ఈవెన్ యంగర్ పాపులేషన్స్లో కూడా గుండె వ్యాధులు, క్యాన్సర్స్ ఇటువన్నీ అధికంగా చూడటం కానీ జరుగుతున్నాయి. ఇవన్నీ మనకు మన ఆహారపు అలవాట్లు, మనం తీసుకునే ఆహారాన్ని క్వాలిటీని బేస్ చేసుకొని ఉంటుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో భోజనానికి మధ్య సుమారు 14 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. ఉదయం నిద్ర లేవగానే 7-7:30 లోపు ఏదైనా అల్పాహారం తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ తర్వాత 10 గంటల వ్యవధిలో మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం చేసేయాలి. ఉదాహరణకు ఉదయం 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ తిన్నారనుకోండి, రాత్రి 6 లేదా 7 గంటల్లోగా డిన్నర్ పూర్తవ్వాలి. రాత్రి 9 లేదా 10 గంటలకల్లా నిద్రపోవాలి. నిద్రపోవటానికి కనీసం 3 గంటల ముందు ఏమీ తినకూడదు. ఒకవేళ ఎక్కువసేపు మెలకుతో ఉండాల్సి వచ్చి ఆ సమయంలో ఆకలైతే ఘనాహారానికి బదులుగా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, హెర్బల్ టీ వంటి ద్రవాహారాలను తీసుకోవాలి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో వచ్చే బెనిఫిట్స్ ఏంటి? మనం ఇక్కడ ఫుడ్ని స్టార్వ్ చేస్తున్నాం. అంటే బాడీలో అధికంగా ఉన్న ఇన్సులిన్ కావచ్చు, అధికంగా ఉన్న క్యాలరీస్ కావచ్చు, ప్రాపర్గా యూటిలైజ్ అయిపోయేందుకు ఒక టైం పీరియడ్ అన్నది ఇస్తున్నాం. ఈ టైం పీరియడ్ అన్నది ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న ఇన్సులిన్ లెవెల్స్ తగ్గుతున్నాయి. మన బాడీలో అధికంగా ఇన్సులిన్ లెవెల్స్ అంటే ఫ్రీక్వెంట్ ఈటింగ్ మూలంగా ఇన్సులిన్ అన్నది అనేక టైమ్స్ రిలీజ్ అయ్యి అత్యధిక మోతాదులో ఇన్సులిన్ ఉంటుంది. సో మరి ఈ ఇన్సులిన్ని తగ్గించుకోవడానికి మనకు కావాల్సింది ఏంటంటే ఫాస్టింగ్ అన్నది మనం చేసినప్పుడు ఎప్పుడైతే ఫుడ్ అన్నది మనం తీసుకోమో ఈ ఇన్సులిన్ లెవెల్స్ క్రమేపీ తగ్గటం, ఈ ఫ్యాట్ అన్నది ఎనర్జీగా బర్న్ అవటం అన్నది జరుగుతుంది. తద్వారా ఏంటంటే వెయిట్ లాస్ రావటమే కాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా పెరుగుతుంది.
ఇంకొక హార్మోన్ అత్యధిక ఇంపార్టెంట్ హార్మోన్ ఏంటంటే లెప్టిన్. ఈ లెప్టిన్ అన్నది ఎప్పుడైతే మనం ఓవర్ ఈటింగ్ చేస్తుంటామో లేదా ఒబీస్ ఇండివిజువల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాగే లెప్టిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఫాస్టింగ్ అన్నది చేస్తామో ఈ లెప్టిన్ సెన్సిటివిటీ కూడా పెరిగి మనం ఎక్కువగా ఆహారాన్ని తీసుకోకుండా ఎర్లీగా బాడీకి సిగ్నల్స్ ఇస్తుంది. ఓకే, ఇట్స్ ఎనఫ్, మనకు ఇంత మేర ఆహారంతో మన కడుపు ఫుల్ అయింది అన్నట్టుగా సిగ్నల్స్ ఇస్తుంది. సో అది ఇంకొక ఇంపార్టెంట్. థర్డ్ ఇంపార్టెంట్ హార్మోన్ వచ్చి గ్రోత్ హార్మోన్ రిలీజ్. గ్రోత్ హార్మోన్ అనేది అత్యధికం అవుతుంది ఫాస్టింగ్ మూలంగా. తద్వారా ఏంటంటే మీ మజిల్ ప్రిజర్వ్ అవుతూ మీ ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంటుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ అన్నది కూడా పెరుగుతుంది. దీని మూలంగా మనం యంగ్గా కనపడటానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంటే యాంటీ ఏజింగ్గా కూడా మనకు ఇది హెల్ప్ అవుతుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్గా పిలుచుకునే ఈ నామమాత్రపు ఉపవాసంలో కూడా వివిధ రకాలు ఉన్నాయి. కొంతమంది రోజులో 7 నుంచి 8 గంటల వ్యవధిలో మాత్రమే ఆహారాన్ని తీసుకుంటారు. ఇంకొంతమంది రోజు విడిచి రోజు ఉపవాసం చేస్తూ ఉంటారు. అంటే ఒకరోజు సాధారణ ఆహారాన్ని తీసుకుని మరుసటి రోజు తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటారు. మరికొంతమంది 5/2 పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. దీనిలో భాగంగా 5 రోజులు మామూలుగానే ఆహారాన్ని తీసుకుని మిగతా 2 రోజులు ఉపవాసం పాటిస్తూ తక్కువ క్యాలరీలు తీసుకుంటారు. సాధారణంగా ఈ రకమైన ఉపవాసాన్ని పాటించటం వల్ల కేవలం బరువు తగ్గటమే కాకుండా బరువు పెరగటం వల్ల వచ్చిన ఇతర సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఫాస్టింగ్ పాటిస్తున్నప్పుడు రోజు ఉదయాన్నే సుష్టుగా తినేయాలి. మధ్యాహ్న భోజనంలో అన్నంతో పాటు గింజ ధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, పండ్లు ఉండాలి. ముఖ్యంగా ప్రోటీన్ ఉన్న ఆహారం ఖచ్చితంగా తీసుకోవాలి. చాలామంది ఫాస్టింగ్ చేసి ఫీడింగ్ పీరియడ్లో ఏది పడితే అది తినేస్తారు. అది మాత్రం మనం ఎప్పుడూ చేయకూడదు. ఆ ఫీడింగ్ పీరియడ్లో కూడా క్వాలిటీ ఫుడ్, ముఖ్యంగా లో కార్బ్ అండ్ హై ప్రోటీన్స్ అండ్ హై ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవాలి. అప్పుడే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అన్నది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. దీనికి ఎక్సర్సైజ్ కూడా మీరు యాడ్ ఆన్ చేసుకుంటే మంచి బెనిఫిట్స్ కనపడతాయి. అలాగే అమ్మాయిలు పీసీఓడీస్ ఉన్న వాళ్ళకి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చాలా హెల్ప్ చేస్తుంది. ఈ పీసీఓడీస్ ఉన్న అమ్మాయిలను మీరు గమనిస్తే ఒబేసిటీ రావటం, ఫేస్ చుట్టూ యాక్నీ రావటం, వీపు పైన యాక్నీ రావటం, యాక్సిల్లాలోనూ నెక్ చుట్టూ పిగ్మెంటేషన్ వచ్చేయటం, మనిషి డార్క్గా తయారవటం, ఈ సెంట్రల్ ఒబేసిటీ పెరగటం అన్నది జరుగుతుంటుంది. ఎప్పుడైతే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కానీ యాడ్ చేసుకొని సరైన డైటరీ గైడ్లైన్స్ తీసుకుంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్స్ అవటం వల్ల ఈ పీసీఓడీస్ కూడా తగ్గడానికి అవకాశం ఉంది. అలాగే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కూడా రివర్స్ అవడానికి అవకాశం ఉంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో భాగంగా తీసుకునే క్యాలరీలు తగ్గించుకుంటాం. కాబట్టి సాధారణంగానే నీరసం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. పిల్లలు, టీనేజర్లు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, మధుమేహులు మొదలైన వారికి ఈ రకమైన ఉపవాసం మంచిది కాకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఉపవాసాన్ని ప్రారంభించాలనుకునే ముందు ఓసారి వైద్య నిపుణులను సంప్రదించటం మంచిది. ఇక నిర్దిష్ట కాల పరిమితిలో తినటం వల్ల ఏ రకమైన ఆహారాన్ని తింటున్నామనే స్పృహ ఉంటుంది. క్యాలరీల విషయంలో స్పష్టత వస్తుంది. దీంతో ఒక పద్ధతి ప్రకారం అన్ని రకాల ఆహారాలను తినటానికి మార్గం సుగమం అవుతుంది. బాడీ మాస్ ఇండెక్స్, పొట్ట చుట్టూ ఉండే కొవ్వు నియంత్రణలో ఉంటాయి. మెటబాలిక్ సిండ్రోమ్ ముప్పు కూడా తగ్గుతుంది. అయితే వ్యక్తి బరువు, వ్యాయామం, జబ్బులను బట్టి ఆహార నియమావళిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది.